సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. ఈ నెల 27న విచారణకు రావాలని మహేష్ బాబుకు నోటీసు. సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్పై ఇటీవలే ఈడీ దాడులు. గ్రూప్ ప్రాజెక్టులకు ప్రచారం చేసిన మహేష్ బాబు, ప్రచారం చేసి 5.9 కోట్లు తీసుకున్న మహేష్ బాబు 2.5 కోట్ల నగదు, 3.4 కోట్ల చెక్కు రూపంలో ఇచ్చిన సాయి సూర్య డెవలపర్స్ అంటూ సంచలన వార్త వచ్చింది. మరి దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారో ఏంటో ఆయన చూడాల్సి ఉంది. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అనే సంచలన వార్త వచ్చింది. దీనిపైన మా ప్రతినిధి అమరేందర్ లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. అమరేందర్, చెప్పండి, ఏమిటి ప్రముఖ హీరో, ప్రఖ్యాత హీరో, సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఇదే కారణాలా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ చెన్నైకి సంబంధించిన ఈడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఏదైతే ఈ నెల 16వ తేదీన సురానా గ్రూప్స్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ రెండిట్లో కూడా తనిఖీలు నిర్వహించింది. తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఒక రోజు మొత్తం కూడా తనిఖీలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్, ఆస్తి పత్రాలతో పాటు ఇటు డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీగా 100 కోట్ల ట్రాన్సాక్షన్ ని ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో సురానా గ్రూప్స్ తో సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్, ఇటు ఆర్యానికి సంబంధించిన ఎనర్జీ డిపో సంబంధించి మొత్తం 2 కంపెనీలకు సంబంధించి ఓవరాల్ గా 100 కోట్ల అక్రమ ట్రాన్సాక్షన్ ని గుర్తించడంతో పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సినీ హీరోలు కావచ్చు, మరికొంతమంది ఉన్నతమైన వ్యక్తులకు కూడా నోటీసులు ఈడీ అయితే అందజేసింది. అయితే మహేష్ బాబుకు నిన్న నోటీసులు అందజేసింది. అయితే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని అయితే మహేష్ బాబుకు నోటీసులో పేర్కొని మొత్తం 5.9 కోట్లకు సంబంధించి మొత్తం వ్యవహారం డబ్బులు ముట్టాయని మహేష్ బాబుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ బట్టబయలు కావడంతో మొత్తం 3.5 కోట్ల చెక్కును, ఇటు 2.5 క్యాష్ రూపకంగా మొత్తం డబ్బులు ఉంటాయి. మహేష్ బాబు అక్రమంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి సాయి సూర్య డెవలపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అక్రమంగా ఏదైతే కస్టమర్స్ కి ఫ్లాట్లు తీసుకునేలాగా నమ్మకం సృష్టించేలాగా మహేష్ బాబు ఫ్రాడ్ గా ఒక వ్యవహారం నడిపారు. కాబట్టి పూర్తి స్థాయిలో మొత్తం 5.9 కోట్లు